కాళేశ్వరం గురించి మాట్లాడి అసలు విషయం చూడడం మర్చిపోకండి. గోదావరి బనకచెర్ల పిఎఫ్ఆర్ తెలంగాణకు అందజేత అభ్యంతరాలుంటే తెలియజేయాలని సిడబ్ల్యూసి ఏపీ చేపడుతున్న గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ నివేదిక రిపోర్ట్ పిఎఫ్ఆర్ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సహా గోదావరి పరివాహక రాష్ట్రాలు కృష్ణా గోదావరి బోర్డులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పిఎఫ్ఆర్ను ఏపీ ప్రభుత్వం తాజాగా కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర ఆర్థిక శాఖలకు అందజేసింది. చాలా ఇంపార్టెంట్. ఈ క్రమంలో ఏపీ సమర్పించిన నివేదికపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే తెలియజేయాలంటూ మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్లకు కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి తాజాగా లేఖలు రాసింది. గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోతున్న వరద, కరువు పీడిత ప్రాంతాలకు తరలించేందుకు గోదావరి బనకచెర్ల అనుసంధానాన్ని వినియోగించుకుంటామని పిఎఫ్ఆర్లో ఏపీ పేర్కొంది. ఈ అనుసంధాన ప్రాజెక్టుకు 81,990 కోట్లు ప్రాథమిక అంచనాగా నిర్ధారించింది. పోలవరం డ్యాం నుంచి శ్రీశైలం దిగువ ప్రాంతంలో ఉన్న బనకచెర్ల రెగ్యులేటర్ అనుసంధానం చేయడం ద్వారా శ్రీశైలం ప్రధాన కుడి కాలువ నుంచి గోదావరి నీటిని వినియోగంలోకి తెస్తాను అంది. రోజుకి 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను తరలించాలనేది లక్ష్యంగా పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు వెనక జలాలతో ఏర్పడుతున్న ముంపుపై ఈ నెల 25న కేంద్రం ప్రగతి సమావేశం నిర్వహించనుంది. ఇది ఇంపార్టెంట్. అయిపోయింది. ఇప్పుడు రాబోయేది చూడండి. రాబోయే దాని మీద చర్చించండి. రాబోయే దాని మీద డిబేట్లలో పాల్గొనండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ సముద్రంలోకి పోయే నీళ్ళని మాత్రమే వాడుకుంటున్నారు. అది గమనించాలి. సముద్రంలోకి వెళ్ళిపోయే నీటిలోంచి 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలు వాడుతున్నారు. కొన్ని వేల టీఎంసీలు వెళ్ళిపోతున్నాయంట. దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చదవండి, రాయండి, చెప్పండి. శ్రీ సప్తపది శిష్యులంతా యాక్టివ్ అవ్వండి. అది విషయం. రాబోయేదానికి యాక్టివ్ అవ్వండి. అయ్యేది ఎలాగో అయిపోయింది. కాళేశ్వరం రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. కానీ ఇది ఇంకా ఇంపార్టెంట్ వాటన్నిటికంటే. అర్థమైందా? నీళ్ళు అందరికీ కావాలి, ఆ దేశమంతా కూడా కావాలి. అది విషయం. అందుకని చెప్పి అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా వాళ్ళ రిపోర్ట్లు ఇస్తారు. వాటిని మీరు సరిగ్గా సరిచూసుకొని ముందే చదివి అవగాహనకి రండి. అది శ్రీ సప్తపది కోరుకునేది.